చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట శుభాభివందనాలు. ఏకంగా కూడి మరి వేకువజాము సమయాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువుకు ఏకంగా కూడి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము, ఆరాధిద్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఈ దినమంతా కూడా ఆ ప్రభు నామానికి సాక్షాత్మై జీవించలాగున మన అందరినీ తన పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించి సహాయం చేయను గాక. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆరాధిద్దాము, ఏకంగా కూడి ఆరాధిద్దాము. మన హృదయాలను ప్రభు ఇప్పుడు లేవనెత్తుకుని ప్రభును ఆరాధిస్తాము. సమస్త మహిమ గంత ప్రభావములు ఆయనకి ఆరోపిస్తూ ఆరాధిద్దాము. ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే, ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. ఆయు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును, ఆయు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును. ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. 10,000 ప్రియుడా, పరిశుద్ధుడు నీవే. నా ప్రియుడా, నా స్నేహితుడా, ఎల్లప్పుడూ స్తుతించెదను. నా ప్రియుడా, నా స్నేహితుడా, ఎల్లప్పుడూ స్తుతించెదను. ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. శాశ్వత రాజ్యమునివ్వా, తిరిగి రానయ్యున్నావు. ఆయత్తమై నే చూస్తున్నా, అనుదినం వేచియున్నా. ఆయత్తమై నే చూస్తున్నా, అనుదినం వేచియున్నా. ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే, ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును, ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును. ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. ప్రభు స్తుతి 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 మహిమ గంత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ కొద్ది ఆరాధన మీరు అంగీకరించుంటున్నారు నమ్ముతూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీ ఆత్మకు మరి మా అందరికీ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మీ ఆత్మ చేత నింపి మీ పరిశుద్ధ సత్యములు
మీరే బయలుపరుస్తుండగా మీ పరిశుద్ధ స్వరం వినటానికి అందరికీ ఆత్మీయ చెవులు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మీ సన్నిధానంలో మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు ఈరోజు మనల్ని ఎంతో ప్రేమించి ప్రతిదినం, ఈరోజే కాదు ప్రతిదినము మనతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటుండగా ప్రభుకి ఎల్లప్పుడు మనం కృతజ్ఞతలై ఉంటాము. ఈ రోజు ఏర్పరచబడినటువంటి పాఠ్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులను సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. చాలండి, చాలు. మరి ప్రభు జన్మదిన సందర్భంగా అనేక రకాలైన మరి ఏర్పాట్లలో జనాలంతా ఉంటుండగా వాక్యం ద్వారా ప్రభు తను ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి అన్న వాస్తవాన్ని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచిస్తుంటున్నాడు. మరి ప్రభు యొక్క సంపూర్ణమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన ఆత్మచేత నింపబడినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి అవతరించడానికి కారణం ఏంటంటే, మరి ప్రజలందరూ కూడా దుఃఖంతో, బాధతో, భారభరితమైన వేదనతో, హృదయాలతో మరి బందీలుగా జీవిస్తున్నటువంటి సందర్భంగా ప్రభువు ఇక్కడికి పంపించబడి ఉంటున్నాడు అన్న వాస్తవము నలిగిన హృదయాలను, విరిగిన హృదయాలను, చెరలోనున్న హృదయాలను, మరి దుఃఖాక్రాంతమైన హృదయాలను, బూడిద అంటే బాధతో బూడిద పొర్లి మరి వస్త్రాలను చింపుకొని ఏడ్చేటటువంటి పరిస్థితి ఆనాటి కాలంది. ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి జనముల కోసము నేను వచ్చి ఉన్నాను, నేను పంపబడి ఉంటున్నాను అన్నటువంటి పరిశుద్ధ సత్యము నెరవేర్చబడి ఉంటుండగా మరి ఈ హృదయం వేదన, భారము, సంపూర్ణమైనటువంటి జీవితం జీవించలేకపోవటం ఎందుకు ఈ భారభరితమైనటువంటి జీవితము, ఎందుకు విడుదల అవసరము, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏమి, ఇప్పటి పరిస్థితి ఏమి, ఎటువంటి స్థితిలో ఉంటున్నారు మానవులు, జనాంగం అన్నప్పుడు మనకు జవాబుగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఎటువంటి స్థితిలో ఉంటున్నారు జనాంగం, ఏ పరిస్థితుల్లో ప్రభువు మన మధ్యకు రావటం జరిగింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4 నుండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనో లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మరి జనం పరిస్థితి ఏంటంటే నడి నెత్తి నుండి అరికాల వరకు పాపంతో నిండి ఉన్నటువంటి పరిస్థితి, దీనస్థితి. అవి పచ్చి పుండ్లు, గాయాలు, మెత్తన చేయబడలేదు, నూనె రాయబడలేదు, ద్రాక్షరసం పోయబడలేదు.
అటువంటి స్థితిలో ఉన్న జనాంగాన్ని రక్షించటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు అన్నటువంటి వాస్తవము మనకు అర్థమవుతా ఉంది. అది నెరవేర్చబడటానికి, ఆ విడుదలకు అనుగ్రహించటానికి, పాప విమోచన కలగటానికి ప్రభు మన మధ్యకు రావటం జరిగింది. మరి ఈ సందర్భంగా మనము గుర్తించాల్సినటువంటి అంశము ఏంటంటే, ఈ పరిస్థితి ఎందువలన వచ్చింది, దీనికి నాంది ఏంటి, ఈ పాపపు స్థితి ఎప్పుడు ఎవరి వలన ఆరంభమైంది, ఈ విత్తు విత్తిందెవరు, వీరిలో ప్రాధాన్యత సంతరించుకున్నది ఏంటి? సైన్స్ పరంగా మనము ఆలోచన చేస్తే, సైన్స్ పరంగా మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ప్రతి మానవునిలో, స్త్రీ పురుషులలో జన్యువులు అన్నట్టు ఉంటాయి, క్రోమోజోమ్స్ అన్నట్టు ఉంటాయి. 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. 22 జతల క్రోమోజోమ్స్ ఆటోజోమ్స్ అంటాము. ఒక్క జత క్రోమోజోమ్స్ మాత్రము సంపూర్ణంగా మార్పులో ఉంటాయి. స్త్రీ క్రోమోజోమ్ లో XX క్రోమోజోమ్ అని ఉంటుంది, పురుష క్రోమోజోమ్ లో XY క్రోమోజోమ్ అని ఉంటుంది. మరి బిడ్డలు కలిగినప్పుడు ఈ ప్రత్యేకించబడిన ఒక్క క్రోమోజోమ్ లోని XX క్రోమోజోమ్, XY క్రోమోజోమ్ అన్న వాటిలో XX అనే క్రోమోజోమ్ సంయోగం వలన ఆడబిడ్డ పుడుతుంది, XY క్రోమోజోమ్ సంయోగం వలన మగబిడ్డ పుడుతుంది. ఇంకా దీంట్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతి క్రోమోజోమ్ లో మరి జీన్స్ అని ఉంటాయి, జన్యువులు అని ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కు, మనిషిలో కలిగే ప్రతి క్యారెక్టర్ కు, అంటే తల్లి నుండి తండ్రి నుండి సంక్రమించేటటువంటి ప్రతి క్యారెక్టర్ కు ప్రతి జన్యువు కారణమవుతుంది. అనేకమైన జన్యువులు ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్ కు ఒక్కొక్క జన్యువు ఉంటుంది ప్రతి మానవుల్లోనూ. ఆ జన్యువు యొక్క ప్రభావం వలన ఆ తండ్రిని పోలిన క్యారెక్టరు, తల్లిని పోలిన క్యారెక్టరు డామినేటింగ్ ఫ్యాక్టర్ గా మరి పిల్లలలో కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తుంటున్నాము, తల్లిని పోలినటువంటి అచ్చం తండ్రిలాగా బిడ్డ ఉంటున్నాడని. అలవాట్లను కూడా చూడండి, ఒక తండ్రి తన చెయ్యిని తల మీద పెట్టుకొని పడుకోవటము అలవాటు ఉన్నప్పుడు కొడుకు కూడా అలాగే తల మీద చెయ్యి పెట్టుకొని పడుకోవటం మనం గమనిస్తుంటాం. అంటే ప్రతి అలవాటు కూడా తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ సంక్రమించేటటువంటి జీన్స్ ను మనం చూస్తుంటున్నాము. ఇది దైహిక సంబంధమైనటువంటి జీన్స్ అయినప్పుడు, మరి ఈ దైహిక సంబంధమైనటువంటి జీన్స్ గురించి మనం మాట్లాడుకోవటం లేదు, కానీ జస్ట్ కారణం ఏంటి అన్నది మాత్రం తెలుసుకుంటున్నాం. కానీ ఈ అలవాట్ల గురించి దైహిక సంబంధమైనటువంటి కాదు, ఆత్మీయ సంబంధమైనటువంటి రూపకమైన జన్యువులను గురించి, దురాత్మ రూపకమైన జన్యువులను గురించి ఇక్కడ ప్రస్తావించబడటము పరిశుద్ధ లేఖనాలలో కనిపిస్తా ఉంది. ఆత్మరూపకమైన జన్యువులు, దురాత్మ రూపకమైన జన్యువులు మరి మనిషి ప్రవర్తనకు కారణమై ఉంటున్నది అన్నటువంటి వాస్తవం. దీని సందర్భంగా మనము మొదటిగా ఆదికాండంలోనికి రావాల్సి వస్తుంది. ఆదికాండంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఏదెన్ తోట కనిపిస్తా ఉంది మనకు. ఆ ఏదెన్ తోటలో ఫలభరితమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. మరి ఆదాము హవ్వ, ప్రభు చేత నిర్మించబడినటువంటి ఆదాము హవ్వను మనం చూస్తుంటున్నాము. వారు ప్రభువుతో సన్నిహితమైన సంబంధము, సహవాసము కలిగి ఉంటున్నారు, ప్రభుతో నడుస్తూ ఉంటున్నారు, ప్రభు మాటలు వింటూ ఉంటున్నారు, ప్రభుతో సహజీవనం చేస్తూ ఉంటున్నారు. సంపూర్ణమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆనందము, సంతోషం పొందగలుగుతుంటున్నారు. కేవలము పసిపిల్లలలాగా ఉన్నటువంటి శరీరాలతో అక్కడ ప్రభు వారి మధ్య తిరుగుతూ ఉంటున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. అటువంటి సందర్భంలో ఆదాముకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు మరి కావలి కాయమన్నాడు, సేద్యం చేయమన్నాడు. ఆ రెండు సందర్భాలలో సేద్యం చేయటం జరిగింది, కానీ కావలి కాయటంలో విఫలమైనటువంటి ఆ ఆదాము వలన అక్కడ సైతాను సర్పరూపంగా ప్రవేశించటం జరిగింది. ఆ సర్పరూపమైనటువంటి ఆదాము సర్పం వలన హవ్వ శోధించబడటం జరిగింది. ఇది మనము చిన్నప్పుడు పాటల రూపకంగా నేను పాడుకున్నటువంటి పాటను మీ మధ్య ఉంచుతుంటున్నా.
మనమందరం కూడా ఈ సందర్భంగా చిన్నపిల్లలాగే దాని గురించినటువంటి ఆనందం అనుభవిద్దాము. ప్రభు ఆదాముకు చెప్తూ ఉంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈ తోటలో నుండి ఆదామయి చెట్ల పాలంబులను, ఆదామయి చెట్ల పాలంబులన్, ఒక్క చెట్టు ఫలము తప్ప ఆదామెక్కవచ్చునన్ని పళ్ళను, ఆదామెక్కవచ్చునన్ని పళ్ళను. కొంతకాలం జరిగింది. ఆదాము హవ్వ దేవునితో తిరుగుతూ సంతోషించి ఆనందించే సమయంలో ఒకానొక రోజు రానే వచ్చింది. ఇద్దరు దాక్కోవటం జరిగింది. ప్రభు పిలుస్తుంటున్నాడు, ఆదామా 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 ఎక్కడ? ఆదాము ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, ప్రభు అడిగాడు, కనుక్కున్నాడు. వెంటనే కనుక్కొని, తినవలదని చెప్పినా ఆ పండు తింటివేమో తెలుపుమా, ఆదామ తింటివేమో తెలుపుమా. ఆదాము ఒప్పుకోవటం లేదు, రిటార్ట్ చేస్తుంటున్నాడు. నా కొరకై నీవిచ్చిన ఆ హవ్వ నాకిస్తే నీ తింటిని, ఓ దేవ నాకిస్తే నీ తింటిని. ప్రభు అవ్వని అడుగుతుంటున్నాడు, నీకెవరు సెలవిచ్చిరి? ఓ హవ్వ నిన్నెవరు బొంకించిరి? ఓ హవ్వ నిన్నెవరు బొంకించిరి? హవ్వ సమాధానము, పామొకటి బొంకించేను, ఓ దేవా పండు తిన శోధించేను, ఓ దేవ పండు తిన శోధించేను. ముగ్గురు శాపానికి గురైనట్లు చూస్తుంటున్నాము. మొట్టమొదటి శాపానికి గురి అయింది సర్పము, రెండవసారి హవ్వ, మూడవసారి ఆదాము శాపానికి గురైనారు. ఇందులో ప్రాధాన్యత కలిగినటువంటి శాపము హవ్వకు సర్పానికి ఇవ్వబడినటువంటి శాపము. అదేంటంటే ఆ శాపం ఏమంటే, సర్పానికి ఇచ్చిన శాపంలో నీ సంతానము స్త్రీ సంతానానికి ఎల్లప్పుడూ విరోధం ఉంటుందన్నది. మరి నీ తలను స్త్రీ సంతానము చితిక కొడుతుంది, తన కాళ్ళ కింద ఉన్నది. హవ్వకిచ్చినటువంటి శాపము, వేదనతో పిల్లలు కంటావు, నీకు వాంచే కలుగున తనిపై అన్నటువంటి ఒక శాపము. ఈ రెండు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి శాపాలుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. సంతానానికి కలిగినటువంటి వైరుధ్యం, ఆ శాపం వలన రెండు రకాలైనటువంటి విభేదం అక్కడ ఏర్పడి ఉంటున్నది. మరి ఈ విభేదం వలన, ఆ పాపం చేయటం వలన వెంటనే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. సర్పం శోధన వలన తినకూడని పండు తిన్నారు. మరి ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వలన వచ్చే జీతం మరణము అన్న రీతిగా అక్కడ వారిలో అది ఆ శాపం వారికి తగిలింది, దాక్కోవటం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ప్రభు చేస్తున్నటువంటి ఒక కార్యం ఏంటంటే, వారు కచ్చడాలుగా మరి అంజూరపు ఆకులు కట్టుకోవడం జరిగింది. అంతవరకు పసిపిల్లల్లాగా, శిష్యుల్లాగా నిర్మలంగా, నిష్కల్మషంగా ఉన్నటువంటి వారిలో మార్పు జరిగింది. శారీరకమైనటువంటి మార్పు అన్నది జరగటం మనం చూస్తుంటున్నాము. ఆ సందర్భంగా మరి ఆ మార్పు అన్నది వారిలో కలిగినటువంటి భేదం వలన, వారి కన్నులు తెరవబట్టం వలన ప్రభు కోపగించిన వాడై మరి అది ఏదైనా తోట నుండి వెలుపలికి త్రోసివేయబడినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే, మరి ప్రభు వారికి చర్మపు చొక్కాయలను తొలగించాడు. ఆకులు ఎండి రాలిపోయేటటువంటి పరిస్థితి కాబట్టి చర్మపు చొక్కాయలను తొడిపించాడు. అందులో ఇమిడి ఉన్నటువంటి పరిశుద్ధ సత్యం ఏంటంటే, ఆ పాపానికి, వారు పాపానికి లోనయ్యారు, శాపానికి లోనయ్యారు. ఆ శాప విమోచన విడుదలకు ఖచ్చితంగా మరి
రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్త ప్రోక్షణ జరగటం వలన మరి ఆ విమోచన విడుదల కలుగుతుంది అన్నటువంటి పరిశుద్ధ సత్యం అక్కడ ఇమిడ్చబడి ఉంటున్నది. ఒక శ్లోకంలో, అది బహుశా యజుర్వేదము అనుకుంటాను, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకము, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నటువంటి శ్లోకం. అంటే సర్వ పాపములు విడుదల కావాలనుకుంటే రక్త ప్రోక్షణ అవసరము. రక్తము ప్రోక్షింపబడకుండా పాప విమోచన కలగదు. ఇక్కడ సైతాన్ని ప్రోత్సహించింది ఏంటంటే, మీరు తిన్నా కూడా చావనే చావరు అన్నటువంటి విషయం. కాకపోతే ఆ చావనే చావరు అన్నటువంటి విషయంలో ఫిజికల్ గా, శారీరకంగా వారు ఆ రోజు చావలేదు, కానీ ఆత్మీయంగా చావటం జరిగింది. వారు జీవించుచున్నారే కానీ వారు మృతులు. మరి ఈ సందర్భంగా మనం ఇక్కడ ఒక ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ సత్యము బయలుపరచబడినటువంటి విషయం మనం చూస్తుంటున్నాము. అది యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో స్పష్టీకరించబడి ఉంటున్న విషయంగా మనం చూస్తుంటున్నాము. చూడండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు గోర్చున్నారు. ఆది నుండి వారు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యం. చాలమ్మా. మీ తండ్రి, మొట్టమొదటి ఇప్పుడు మనం జన్యుపరంగా చూసాం కదా, మీ తండ్రి ఎవరు? అపవాది సంబంధి. ఇప్పుడు మిమ్మల్ని కన్న తండ్రి ఎవరు? అపవాది అవుతాడు. అతని నుండి వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి రెండవది ఏమిటంటే, ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి నరహంతకుడు అయి ఉంటున్నాడు. ఆ రెండు భయంకరమైనటువంటి మరి లక్షణాలు ఆ తండ్రి అయిన అపవాది నుండి మీకు సంక్రమించినాయి అన్నటువంటి వాస్తవాలు ఇక్కడ మన ముందు ఉంచబడుతున్నాయి. ప్రియులారా, ఇది ఖచ్చితమైనటువంటి వాస్తవం అన్నటువంటి విషయాన్ని మనం రుజువుపరచుకోవాలంటే మనకు చాలు. హేబేలు, కయీను ఇద్దరు ఉదాహరణలే మనకు చాలు. హేబేలు, కయీను అన్నవారు ఆదాము హవ్వల సంతతి. ప్రథమ సంతతి హేబేలు, తర్వాత కయీను పుట్టడం జరిగింది. ఇద్దరిలో సంపూర్ణమైనటువంటి, హేబేలులో చూస్తే ప్రభు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరి సంపద, అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. హేబేలు గొర్రెల కాపరి, కయీను సేద్యం చేసుకునేవాడు. ఈ గొర్రెల కాపరి అన్నవాడు ఎప్పుడు కూడా ఇది ప్రభు సంబంధి కాబట్టి, ఆత్మ సంబంధి కాబట్టి, అనేక ఆత్మలను మరి ప్రేమించి వారిని మంచి గొర్రెలుగా కాపరి అయిన యేసు వద్దకు నడిపించటానికి, వారిని పచ్చిక బయలుకు నడిపించటానికి, జీవజలం వద్దకు నడిపించటానికి, ప్రభువే జీవాహారం అయి ఉంటుండగా, ప్రభువే జీవజలం అయి ఉంటుండగా అక్కడికి నడిపించేటానికి మరి ఒక మంచి గొర్రెల కాపరి అవసరమై ఉంటుండగా, యేసుక్రీస్తు ప్రభు కూడా మంచి గొర్రెల కాపరి అయి ఉంటుండగా, హేబేలు దేవుని ఆత్మ సంబంధి కాబట్టి మరి ఇక్కడ మంచి గొర్రెల కాపరిగా మనకు, ఇక్కడ గొర్రెలు కాచుకునే కాపరిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాడు. అదే కయీను చూసినప్పుడు సైతాను ఆత్మ సంబంధి కాదైనా, ఈయన మరి దురాత్మ సంబంధమైనటువంటి అన్ని అలవాట్లు తండ్రి అయినటువంటి అపవాది నుండి పొందినటువంటి కయీను మనం చూస్తుంటున్నాము. ఫలితంగా నరహంతకుడయ్యాడు. ఆది నుండి తండ్రి నరహంతకుడు, మరి కయీను తండ్రి నరహంతకుడు కాబట్టి మరి ఆ సంక్రమణ వలన కయీను నరహంతకుడుగా వచ్చి హేబేలు చంపటం జరిగింది. హేబేలు యొక్క అర్పణను ప్రభు గ్రహించాడు, మరి కయీను యొక్క అర్పణను గ్రహించలేదు. సత్క్రియ లేనటువంటి కయీను మనం ఇక్కడ చూస్తుంటున్నాము. సత్క్రియలు కలిగినటువంటి హేబేలు మనం చూస్తుంటున్నాము. కాబట్టి మరి కార్యచర్య ఎప్పుడు కూడా దురాత్మ సంబంధమైంది ఏది అంటే ప్రతి కార్యచర్య పగలు
ప్రేమ లేకుండా పోవటం, మరి విమర్శలు, అన్ని రకాలైనటువంటి పాపమైనటువంటి జీవితము దురాత్మ సంబంధంగా ఉన్నది మనం చూస్తుంటున్నాం ప్రస్తుతం లోకంలో. కయ్యి నుండి ఆదాము నుండి వచ్చినటువంటి ఒక దేవుని యొక్క ఆత్మ, మరి దురాత్మ, సైతాన్ నుండి వచ్చినటువంటి దురాత్మ, ఈ రెండు రకాలైనటువంటి జీవితాలు ఇప్పటి దాకా జీవితంలో కొనసాగుతూనే ఉంటున్నాయి. అది ఆ భయంకరమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ జీన్ ఇప్పటికీ తరతరాలకు మరి మనుషులలో కనిపిస్తుంది. కాబట్టి మనం చూస్తున్నది ఏంటంటే సమాజంలో, సంఘంలో భయంకరమైనటువంటి దుష్క్రియలు చూస్తుంటున్నాము, దోపిడీలు చూస్తుంటున్నాం, దొంగతనం చూస్తుంటున్నాం, వ్యభిచారం చూస్తుంటున్నాము, హత్యలు చూస్తుంటున్నాము, వైరుధ్యాలు చూస్తుంటున్నాం. భయంకరమైనటువంటి జీవితం కొనసాగుతూనే వస్తుంది. ఎందుకంటే అపవాది సంబంధమైనటువంటి క్రియల యొక్క మూలము వారిలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈనాడు మన జీవితాలలో కూడా ఏ చిన్న జీన్ ఉంటే కూడా అది దురాత్మ సంబంధమైన జీన్ ఉంటే అది ఏనాడో ఒకనాడు ఆ జీన్ యొక్క లక్షణం ఖచ్చితంగా మనలో బయలుపడుతుంది. అంటే ప్రభు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడు ఆత్మ సంబంధం. నేను ఆత్మ చేత నింపబడి లోకానికి వచ్చిన్నాను అంటున్నాడు ప్రభు. దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది కాబట్టి నేను వచ్చి ఉంటున్నాను. మరి ప్రభు యొక్క ఆత్మ మనలో నివసించినప్పుడు మరి ఎటువంటి చిన్న పొరపాటు, చిన్న జీను కూడా అపవాది సంబంధమైనటువంటి క్రియలను మనలో బయలుపరచకూడదు. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడైనప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి క్రియలే ప్రభు ఆత్మ కలిగిన వారందరికీ కూడా ఉండాలి ఖచ్చితంగా. లేదంటే ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ జీన్ ఉంటుంది. దానికి ఒక నిదర్శనంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఎవరిని గురించి చూస్తుంటున్నామంటే లేఖనాలలో దావీదుని గురించి చూస్తుంటున్నాము. ఆ దావీదులు మనకు కనిపిస్తున్నటువంటి విషయంలో అంతా హృదయానుసారుడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. బాల్యంలోనే అభిషక్తుడైనటువంటి దావీదులో ఈ దురాత్మ అనేది ఖచ్చితంగా ఏమూలను రాగి ఉండటం పట్టే ఆ రోజు మరి తన కర్తవ్యాన్ని మర్చి, బాధ్యతను మర్చి, మరి మేడపై నుండి మరి బత్షెబాను చూసి ఆమె సంబంధమైనటువంటి పాపపు క్రియలు చేయటము మనకు స్పష్టమవుతా ఉంది. అంటే ఏ మూలనో ఒక మూలన మనకు ఈ దురాత్మ యొక్క జీను ఉన్నప్పుడు ఆ జీనును మనము జయించగలగాలి. అది కలిగించే శోధనను జయించగలగాలి. అది నిత్యము మనను అది చావరని ఆ రోజు సర్పము హవ్వతో అనటము, మరి ఈనాడు కూడా మనల్ని చావరు అన్నటువంటి వాస్తవాన్ని మన మధ్య ఉంచుతూ మనల్ని మోసం చేసేటటువంటి అనేకమైనటువంటి ప్రక్రియలు కనిపిస్తున్నాయేమో అని జాగ్రత్తగా చూసుకోగలగాలి, అది పరీక్షించుకోగలగాలి. రెండవ తప్పు కూడా దావీదు చూసినట్టు మనం చూస్తుంటున్నాము. 2 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చూస్తే అక్కడ దావీదు చేసినటువంటి భయంకరమైనటువంటి ఇంకొక ఘోరం మనం చూస్తుంటున్నాం. చూడండి, 2 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చాలు. ఏం చేశాడు దావీదు ఏం చేశాడంట? ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించమన్నాడంట. దేవుని వాగ్దానం ఏంటి? ఇసుక రేణులంత విస్తారం నీ సంతానం, లెక్కించలేనంత విస్తారం నీ సంతానం. అది కొనసాగుతూనే ఉంది. అనుదినము, అనుక్షణము ఆ వాగ్దానం నెరవేర్చబడుతూనే ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరి లెక్కించమంటున్నాడు, జనసంఖ్య లెక్కించమంటున్నాడు. ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయటము జరిగింది.
మరి ఆ ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా వాళ్ళలో అంటే యుద్ధానికి పోవటానికి ఎంతమంది యుద్ధ వీరులు ఉన్నారు అన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని దావీదు అనుకుంటున్నాడు. కానీ మరి దేవుని కోపము, వాగ్దానమును విస్మరించినటువంటి వాడుగా దావీదు దేవుని ముందు నిలబడుతుంటున్నాడు. కాబట్టి ఆయన గాదు పంపించినాడు దావీదు వద్దకు. 13వ వచనం నుండి చదవండి దయచేసి. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లన్నీ సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన యుద్ధము నిశ్చయించి తెలియజెప్పమన్నాను. చాలండి, చాలు. దేవుడు 3 విషయాలు ముందుంచుతుంటున్నాడు. గాదు ద్వారా వర్తమానం వచ్చింది దావీదుకు, నువ్వు ఘోరమైన పాపం చేశావు, దేవుని వాగ్దానము నిమిత్తం సంశయించావు, కాబట్టి నీకు ఘోరమైన శిక్ష రాబోతా ఉంది అని 3 శిక్షల ముందుంచి మరి దావీదును నువ్వే కోరుకో, వీరికి ఏది కావాలో కోరుకున్నప్పుడు దావీదు అప్పుడు పశ్చాత్తాపడుతుంటున్నాడు. నేను చాలా తప్పు చేశాను, ఘోరమైనటువంటి తప్పు చేశాను, పాపం చేశాను అన్నటువంటి వాస్తవము అప్పుడు గుర్తించదగింది. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి దురాత్మ యొక్క ప్రభావము మన జీవితాల మీద నిత్యము ఉంటుండగా మరి ఆ జీవితాలను మనం సర్దిద్దుకోవటానికి మనం ఎల్లప్పుడూ ప్రయాసపడే వారంగా ఉండాలి. వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉంది. వాక్యం మనల్ని ఏమి హెచ్చరిస్తా ఉంది? ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి యాజక సమూహంగా, రాజులేని యాజక సమూహంగా మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మరి ఆయన యొక్క క్రియలను, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఏర్పరచుకున్నప్పుడు మరి దాంట్లో మరి ఏ మచ్చ అయినా, ముడత అయినా, కలంకమైన ఏది ఉన్నప్పటికీ మరి యోగ్యులం కాము, ఆ సమూహంలో చేరడానికి మనం యోగ్యులం కాము అన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి హెచ్చరిక మనకు కనిపిస్తా ఉంది. ఈ పరిశుద్ధ సత్యము ఏది స్పష్టత చేస్తుందంటే దేవుని సంబంధులు, అపవాది సంబంధులు. మరి లోకము కొనసాగినంత వరకు ఈ దేవుని సంబంధులు, అపవాది సంబంధులు మరి గురుగులు గోధుమలు ఎదిగినట్లు ఎదుగుతూనే ఉంటున్నాయి. మరి ప్రభు తన అమితమైన ప్రేమ వలన రెండిటి మీద వర్షం కుమరిస్తుంటున్నాడు. అలాగే తను సృష్టించిన జీవుల మీద తన ప్రేమ చూపిస్తుంటున్నాడు. ఒక దినం రాబోతా ఉంది. ఆ దినమున గురుగులు గోధుమలు వేరు చేయబడే దినం రాబోతా ఉంది. అప్పుడు గురుగులు పడేటటువంటి శ్రమను గురించి దేవుడు స్పష్టంగా కనిపిస్తుంటున్నాడు. ఇక్కడ ఒక పరిశుద్ధ సత్యం మనం గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. ఏంటంటే ప్రభువును కలిగినాము అన్నటువంటి నమ్మకంతో మరి ప్రభువును కూర్చున్నటువంటి క్రియలలో, ప్రభు కూర్చున్నటువంటి పనులలో సంపూర్ణంగా మనం లేకపోయిన ఎడల ఆ రోజు మరి సైతానును, అపవాదిని తొలగించబడి హృదయాన్ని ఖాళీగా ఉంచుకున్నటువంటి పరిస్థితి మనలో కలుగుతుంది. అటువంటి సమయంలో తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి మరి ఆ హృదయంలో దూరే అవకాశం ఉంది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా హీనమవుతుంది. ప్రభు ఆత్మను పొందినటువంటి మనము అటువంటి స్థితిలో సంపూర్ణంగా కొనసాగాలి. అసంపూర్ణత అన్నది అది కామ కాదు, విసర్గత కాదు, మరి సెమికోల్ కాదు, మరి సంపూర్ణమైనటువంటి సంపూర్ణత అన్నది ఆత్మ సంబంధంగా పరిపూర్ణత. మీరు సంపూర్ణ సాగిపోండి అన్నటువంటి పరిశుద్ధ సత్యము ప్రభు మన ముందు ఉంచుతుంటున్నాడు. దీనికి క్లారిటీ మనము యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో చూస్తే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34 నుండి 44 వచనం వరకు అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు,
కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అన్నది. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాం అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మరి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చాలండి, చూసారా? అపవాది సంబంధులు దేవుని సమక్షంలో ఉంటున్నారు. స్పష్టంగా అపవాది సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు. మరి మీకు నేను తండ్రినే ఉంటే తండ్రి వలన వచ్చేటటువంటి జీవితాలు డిఫరెంట్ గా ఉంటాయి. మరి మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి అపవాది కాబట్టి మీరు ఆ నరహంతకులుగా చలామణి అవుతుంటున్నారు. ఆ అపవాదిలో ఉన్నటువంటి దురాశలన్నింటినీ కూడా మీలో ప్రతిఫలింప చేసుకుంటున్నారు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని మరి ఇక్కడ యోహాన్ భక్తుడు రాస్తుంటున్నారు. మన జీవితాలలో సంపూర్ణమైనటువంటి జీవితాలలో ఫలించే జీవితాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మరి అపరిపక్వమైనటువంటి జీవితాలు, సంపూర్ణంగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి జీవితాలు ఎన్నటికి దేవుని నుండి సంపూర్ణత పొందలేవు, ఆ పరిపూర్ణత పొందలేవు అన్నటువంటి పరిశుద్ధ సత్యము మన మధ్య ఉంచబడతా ఉంది. మనం లోకరీతిగా చూస్తే డామినేటింగ్ ఫ్యాక్టర్స్ ను మరి చాలా చాలా సైంటిఫిక్ గా డెవలప్ చేస్తుంటున్నారు. మొక్కలలో, జంతువులలో, మానవులలో హైబ్రిడ్స్ అన్నటువంటి కేవలము ఈ డామినేటింగ్ ప్రాక్టీస్ ను పరిగణలోనికి తీసుకొని శ్రేష్టమైనటువంటి సంపద, శ్రేష్టమైనటువంటి ఉత్పత్తి నిమిత్తము అనేక రీతులుగా మరి పోరాటం జరుగుతూ ఉంది, డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, కొత్త కొత్త విషయాలు కనిపెట్టడము జరుగుతూ ఉంది. అలాగే మానవులను కూడా మీరు చూస్తుంటున్నారు. మరి డామినేటింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డామినేటింగ్ ఫ్యాక్టర్స్ కు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. సెలబ్రిటీస్ ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, గొప్ప గొప్ప లక్షణాలు, చాలా పాఠవం కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి లక్షణాలు, మరి ప్రభు అంగీకరించేటువంటి లక్షణాలు, డామినేటింగ్ ఫ్యాక్టర్స్ అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఇహలోక సంబంధంగానే అంత పాటు పడుతున్నప్పుడు పరలోక సంబంధంగా ఇంకెంత ఆత్మీయ స్థితిలోనికి మనం ఎదగాలి. ఆత్మీయ స్థితిలోనికి ఎదగటం ద్వారా మరి ప్రభు క్రియలు బయలుపరచబడతాయి. అపవాది ఎల్లప్పుడూ మనలను వాక్యం ద్వారానే శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ బాప్తిసం పొందాడు. పరిశుద్ధాత్మ పౌరాకారంగా ప్రభు పదవి మీద దిగింది. వెంటనే అరణ్యంలోనికి పోయాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆకలి మీద ఉన్నటువంటి సైతాను ప్రతి శోధనను వాక్యం ద్వారానే కలిగజేసింది. ఇక్కడ కూడా మరి హవ్వను మోసపుచ్చింది, మీరు చావనే చావరు. ఫిజికల్ గా చావలేదు, కానీ ఆత్మీయంగా ఆనాడే చచ్చిపోయారు. ఎప్పుడైతే మనం శోధనలోకి వస్తామో మనం ఫిజికల్ గా చావము, కానీ ఆత్మీయంగా చచ్చిపోతాము. మనం జీవించే వారమే కానీ మృతులమైనటువంటి వారంగా ఉంటాము. అతి జాగ్రత్త అవసరం అన్నది వాక్యం మనకి హెచ్చరిస్తా ఉంది. ఏనాడు అపవాది మనల్ని ఏ రీతిగా మనల్ని లొంగ తీసుకుంటుందో, ఏ చిన్న పాపం ద్వారా
మనం గొప్ప చాలా భక్తులే ఉండొచ్చు, చాలా మంచి సేవ చేసే వారిగానే ఉండొచ్చు. మరి మనము దేవుని సేవ చేస్తున్నామని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఏ చిన్న ఫ్యాక్టర్, ఏ చిన్న పొరపాటు అన్నది, ఒక చిన్న ఆలోచన కూడా మనల్ని అపవిత్రం చేస్తుందేమో. ఒక అసూయ, ఒక ద్వేషము, ఒక పగ సేవకులలో లేదా ఈ మధ్య? చాలా కనిపిస్తా ఉన్నది, బహిరంగంగా కనిపిస్తా ఉన్నది. అంతటా కూడా అవమానకరంగా దేవుని గురించినటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొస్తుంటున్నారు. ఎవరు? దేవుని సేవకులే. మరి ఈ అపవాది సంబంధమైనటువంటి క్రియలు ప్రభువుని ఎప్పుడు కూడా మహిమపరచలేవు, గణపరచలేవు. ప్రభువుకు చెందవలసినటువంటి మహిమ చెందించలేదు. మరి ఆ ప్రభువు మన ఎడల తన కృప చూపించటానికి మనం పేతుని జ్ఞాపకం చేసుకుంటే, ఆ పడిపోయే స్థితిలోకి వచ్చినటువంటి పేతుని నిలబెట్టి ప్రభువు తనలో ఉన్నటువంటి ఆ అపవాది సంబంధమైనటువంటి ఆ బలహీనతను ఎత్తి చూపిస్తూ, నువ్వు ప్రేమిస్తుంటున్నావా, నువ్వు ప్రేమిస్తుంటున్నావా, నువ్వు ప్రేమిస్తుంటున్నావు ముమ్మారు మాట్లాడడం జరిగింది. ఆ ఫ్యాక్టర్ అన్నది దేవుని సంపూర్ణంగా ప్రేమించినప్పుడు మాత్రమే, తర్వాతే అవును ప్రభువా, అవును ప్రభువా అని జవాబిచ్చినప్పుడు మాత్రమే మరి నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపము అన్నటువంటి విషయం ప్రభు పేతురుకు అప్పగించినటువంటి వాస్తవం మనకు తెలుస్తా ఉంది. ఓ చిన్న ప్రేమ అన్నది చిన్న ఫ్యాక్టర్ కావచ్చు, కానీ ప్రభు జీవితం అంతా ప్రేమతోనే, సంపూర్ణమైన ప్రేమతో సాగినటువంటి విషయము. ఆయన పరలోకము నుండి అది ఒక గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా తను తాను రిక్తినిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకొని శరీరధారి మన మధ్యకు వచ్చి మరి మనతో జీవించి మరి సంపూర్ణంగా తను తాను అర్పించుకొని రక్త ప్రోక్షణ తప్ప మరి పాపక్షమాపణ కలగదు అన్నటువంటి వాస్తవాన్ని, మరి పరిశుద్ధ రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల రక్తము, ప్రభు గొర్రెపిల్లగా మారిపోయి తను తాను బలిగా అర్పించుకోవటం ద్వారా మరి ఈ అపవాది క్రియలు సంపూర్ణంగా నాశనం కావటానికి, మన కాళ్ళ కింద చితక కొట్టబడటానికి మనకు ఒక ఆయుధముగా ప్రభు మనకు అనుగ్రహించుంటుండగా, ఆ ప్రేమే ఒక ఆయుధమైనప్పుడు ఆ ప్రేమ ఎంత శక్తి గలదో, ఎంత మహిమ గలదో వాక్యం ద్వారా మనకు కనపరచబడినటువంటి విషయం చూస్తుంటున్నాము. ప్రేమ మత్సరపడదు, డంబగా ప్రవర్తించదు. ప్రేమ లేకపోతే నీ స్థితి ఎలా ఉంటుందంటే గనగనలాడు తాళమై ఉంటున్నావు. అన్నిటికంటే మరి ఉత్తమమైనది ప్రేమ అన్నటువంటి వాస్తవం. ప్రభువే ప్రేమ, ప్రేమే ప్రభువును మనలను సంపూర్ణంగా ఒకరిగా చేసేటటువంటి సత్యము, పరిశుద్ధ సత్యము. కాబట్టి ప్రియులారా, మరి మనమందరం కూడా మరి ఏ నిమిషము, ఏ అపవాది ఏ విషయములో మనల్ని శోధిస్తుందో చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో ముందు సాగాలి. చిన్న చిన్న ప్రలోభాలు దావీదును ప్రలోభ పెట్టినటువంటి విషయం ఎంత నష్టం కలుగజేసిందో. దావీదు జీవితానికి నష్టం కలుగజేసింది, ఇశ్రాయేలు జనాంగానికి నష్టం కలుగజేసింది. మరి శాపం రావటం జరిగింది, అనేకులు చనిపోవటము జరిగింది. కాబట్టి ప్రియులారా, ప్రభు హెచ్చరికను మనం జ్ఞాపకంలో ఉంచుకుందాము. అతి శ్రేష్టమైనటువంటి ఆ ప్రభు సన్నిధానము ఎంతగా కోల్పోయారో, ఆ ఆదాము హవ్వలు ఎంత శ్రేష్టమైన జీవితము, స్వచ్ఛమైనటువంటి తోట, ఫలభరితమైనటువంటి తోట, మరి పరిశుద్ధత కలిగినటువంటి జీవితాల నుండి దూరం కావాల్సి వచ్చింది. ప్రభు సహవాసం నుండి వెలివేయబడటం జరిగింది. మరి ప్రభు కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తుంటున్నాడు. జాగ్రత్త సుమి, ప్రభు విషయంలో మనము అతి జాగ్రత్తగా, సైతాను నిరంతరము పొంచి ఉండి ఎవరిని మృంగుదాన్ని గర్జించి సింహం వలె మన ముందు ఉంటుండగా, మరి అటువంటి అపవాది క్రియలకు చోటు ఇవ్వకుండా చిన్నది చాలు, ఒక చిన్న అసూయ మనలో ఏర్పడిందంటే అది ప్రభు చిత్తానికి వ్యతిరేకం. చాలా చిన్నదిగా కనిపించవచ్చు. కోపము, మానము, ఆగ్రహం విడిచిపెట్టుకోను, అది కీడుకు కారణము. వ్యసన పడకము, అది కీడుకు కారణం. చిన్నవే, చాలా చిన్న విషయాలుగా ఉంటాయి. కానీ మనం అనుదినం అలాంటి ప్రభావాలకి లోనవుతూ
ప్రభు యొక్క మరి ఉద్దేశాన్ని మనము మరి విఫలం చేస్తుంటున్నాము. ప్రభు మన ఇళ్ళలో ఉద్దేశించినటువంటి ఆ ప్రణాళికను నెరవేర్చలేకపోతున్నాము. జాగ్రత్తగా గమనించుకోవాలని ప్రభు ఈ రోజు మనం హెచ్చరిస్తుంటుండగా, మరి ఈ కొద్ది వాక్యం ద్వారా మనం ఆత్మీయ స్థితి బలపడటానికి ప్రభు మనందరి తన కృప చూపును కాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. ఎప్పుడో మా డాడీ 1981 ప్రభు నందు నిద్రించిన మా తండ్రి గారు నేను పుట్టిన ఏడాదిలోపు బాలుడనై ఉన్నప్పుడు ఆయన పాడిన పాట, తినవలదు తినవలదు రాదామ తింటేనే చనిపోదు, ఆదామ తింటేనే చనిపోదు. జ్ఞాపకం చేసిన అమ్మగారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. యేసు జననము, జననమే వసంతము, యేసులో వేదాంతము, వేదాంతము వసంతము, వేదాంతము వసంతము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సైతాను అపవాది స్వభావం అంతటిని లయపరచుటకు, దుష్ట క్రియల చేత లోకమును మోసపుచ్చుచున్న వానిని లయపరచుటకు దేవ కుమారుడిగా, జనితైక కుమారునిగా, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుటయే ప్రతి విధమైన శోధన తప్పించుకొనుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైడే గారు, పాస్టర్ పైడే గారు విజయనగరం నుండి మన మధ్యలో ఉన్నారు. చిన్న ప్రార్థన క్లుప్తంగా తెలుగు సభ ముగించుకోవటానికి